జై శ్రీరామ్. సద్గురు శ్రీ శివానంద గురవే నమః. ఈరోజు ఎంతో పవిత్రమైన గురు పూర్ణిమ సందర్భంగా ఈరోజు మొదలుకొని కంటిన్యూస్గా నా ఈ సత్యకాశి భార్గవ అనే ఛానల్లో రామాయణం గురించి, రామాయణం ముఖ్యంగా రామాయణం నుండి మనం ప్రతి మానవుడు నేర్చుకోవాల్సిన చాలా సులభమైన చిన్న చిన్న విషయాల గురించి కంటిన్యూస్గా వీడియోలు చేస్తున్నాను. సో మొట్టమొదటి రోజుగా ఈ గురు పూర్ణిమ నాడు అసలు రామాయణంలోని గురువులు వారి గురించి ఒకసారి తెలుసుకొని వారిని ఒకసారి స్మరించుకొని తర్వాత వీడియో నుండి మొత్తం రామాయణంలోని అనేక విషయాల గురించి మనం నేర్చుకొని ఆచరించదగ్గ విషయాలను మనం తెలుసుకుందాం. ఇప్పుడు రామాయణం మహాత్ములు యోగులు చెప్పిన పెద్దలు చెప్పిన విషయం ఏంటంటే, రామాయణం ఇట్సెల్ఫ్ ఈజ్ ఒక సద్గురువు. రామాయణమే ఒక సద్గురువు స్వరూపం. ఇంకా రామాయణంలోని అన్ని పాత్రలు కూడా గురువులుగానే భావించవచ్చు. వారు పాజిటివ్ అవనేయండి, నెగిటివ్ అవనేయండి. ఏ పాత్ర కూడా మనకి పాజిటివ్ అయితే వాళ్ళలో ఉన్న మంచి గుణాలను మనం ఎలాగ నేర్చుకోవాలి అనేది చెప్తారు. నెగిటివ్ క్యారెక్టర్స్ పాత్రలు అయితే వారి నుండి ఎలాగ బిహేవ్ చేయకూడదు, ఏమి చేయకూడదో మనం తెలుసుకోవచ్చు. సో ఆ విధంగా చూస్తే రామాయణంలో ఉన్న అన్ని పాత్రలు, రామాయణంలో ఉన్న అన్ని సందర్భాలు, అదేవిధంగా రామాయణంలో ఉన్న ప్రతి వాక్యము, ప్రతి మాట, ప్రతి అక్షరము కూడా సద్గురు స్వరూపమే. సో ఇప్పుడు ముఖ్యంగా రామాయణంలో ఉన్న పాత్రల కన్నా ముందుగా రామాయణంలోని మహాత్ములు మహర్షులు వారిని ఒకసారి స్మరించుకొని ఈ గురు పూర్ణిమ నాడు మనం ధన్యులం అవుదాం. మొట్టమొదటిగా అసలు రామాయణాన్ని రచించిన వాల్మీకి మహర్షి పాదాలకి వందనం. అదేవిధంగా వాల్మీకి మహర్షిని అసలు రామాయణం వ్రాయమనడానికి సంకల్పం కలిగించడానికి ప్రేరేపించిన దేవర్షి నారద మహర్షి, అదేవిధంగా ఇప్పుడు ఇక్ష్వాకు వంశ కుల గురువు, రాజగురువు, అదేవిధంగా రాముడుకి సద్గురువు అయిన వశిష్ఠ మహర్షి, అదేవిధంగా ఈ దశరథ మహారాజుకు పుత్రకామేష్టి యజ్ఞం చేయించిన ఋష్యశృంగ మహర్షి, అదేవిధంగా రాముడుకి అనేక విద్యలు నేర్పి రాముడిని మన అందరికీ ఒక ఆదర్శప్రాయుడిగా ఉండడానికి ప్రేరేపించి తనని ఒక మంచి శిష్యుడిగా తీర్చిదిద్దిన విశ్వామిత్ర మహర్షికి వందనాలు. ఇంకా రాముడి యొక్క జీవితంలో ఉండే అనేక మంది మహర్షుల్లో చాలా ఇంపార్టెంట్ మహర్షులు ఎవరంటే భరద్వాజ మహర్షి. రాముడు వనవాసానికి వెళ్తున్నప్పుడు మొట్టమొదటి మన ఈ ప్రయాగరాజ్ దగ్గర కలిసిన మొట్టమొదట మహర్షి భరద్వాజ మహర్షి. అదేవిధంగా ఆ తర్వాత అత్రి మహర్షి, అనసూయ సాధ్వి, అనసూయమాత కూడా ఒక మహాయోగిని. సో వారందరినీ స్మరించుకుందాం. ఆ తర్వాత రాముడు కలిసిన సుతీక్ష్ణ మహర్షి, శరభంగ మహాముని, వీరు కూడా మహాత్ములు. వారి యొక్క నామం మనం పలికినంత మాత్రమే మన జన్మ ధన్యమవుతుంది. తర్వాత శబరి గురించి అందరికీ ఒక రాముడి యొక్క భక్తురాలిగా మాత్రమే తెలుసును. కానీ శబరి మాత మాతంగ మహర్షి శిష్యురాలు, ఆవిడ కూడా మహాయోగిని. సో ఈ సందర్భంగా గురు పూర్ణిమ సందర్భంగా శబరిమాతను కూడా మనం స్మరించుకుందాం. అదేవిధంగా తర్వాత రాముడి యొక్క మొత్తం జీవితంలో వశిష్ఠ మహర్షి, విశ్వామిత్ర మహర్షి అంతటి మహా గురువు అంటే అగస్త్య మహర్షి. తన యొక్క మంత్ర బలంతోనే రాముడు రావణాసురుడిని సంహరించాడు. ఎందుకంటే లాస్ట్లో యుద్ధకాండలో రాముడు రావణాసురుడు 7 రోజులు 7 రాత్రులు అసలు ఆగకుండా యుద్ధం చేస్తుంటారు. ఇంకా రాముడే అలసిపోయే పరిస్థితిలో వస్తే అగస్త్య మహర్షి వచ్చి ఆదిత్య హృదయం రాముడికి నేర్పి దాన్ని 3 సార్లు పారాయణ చేయి రామా, నువ్వు ఇంకా నీకు విజయం తథ్యం అని చెప్పి వెళ్ళిపోతారు. సో ఆ 3 సార్లు ఆదిత్య హృదయాన్ని రాముడు పారాయణ చేసి వెంటనే రావణాసురుడిని సంహరిస్తాడు. సో ఈ రామాయణంలోని ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ మహాత్ములు మహర్షులు యొక్క నామం మనం విన్నంత మాత్రమే మనకి ఈ జన్మలో ఉన్న పాపాలు తొలగి ఒక సద్బుద్ధితో సద్గురు ఆశ్రయం మనకి అందరికీ దొరుకుతుంది. సో ఇప్పుడు ఈ గురు పూర్ణిమ నాడు ఈ విధంగా మనం ఈ సద్గురువుల ఆశీస్సులు పొందాలని, మన ఛానల్ సభ్యులందరికీ మంచి జరగాలని నేను శ్రీరామచంద్రుని ప్రార్థిస్తూ నెక్స్ట్ వీడియో నుండి
రామాయణంలోనే ఒక్కొక్క పాత్రనో లేకపోతే రామాయణంలో ఉన్న ఒక పర్టికులర్ ఘట్టాన్నో రామాయణంలో ఉన్న ఏదైనా ఒక విషయాన్ని మనము మన జీవితంలో ఎలాగ అన్వయించుకొని మనం లాభపడవచ్చు అనే దానితో మళ్ళీ కలుద్దాం. జై శ్రీరామ్. సద్గురు శ్రీ శివానంద గురవే నమః.